Oh, hi, this is EK tutorial. So next application అనమాట మన ఫస్ట్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ది. సో ఫస్ట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అనే దాని మీద కూడా మనకు ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో వాట్ ఈస్ న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్? లెట్స్ సీ ది డెఫినేషన్. సో ది రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ ఎ బాడీ ఈజ్ ప్రపోర్షనల్ టు ది టెంపరేచర్ ఆఫ్ డిఫరెన్స్ ఆఫ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అండ్ దట్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ అనమాట. సో మనం ఇక్కడ చూస్తే కింద నీకు ఫార్ములాలో కూడా ఇచ్చాను. రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అన్నప్పుడు dθ బై dt అనమాట ఈజ్ ఈక్వల్ టు మైనస్ అనేది దేనికి ఇండికేట్ చేస్తుంది అంటే ఆపోజిట్ డైరెక్షన్స్లో ఉంటాయని. నెక్స్ట్ వచ్చేసి టీటా మైనస్ టీటా నాట్. సో టీటా అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ ది బాడీ అండ్ టీటా నాట్ ఈస్ టెంపరేచర్ ఆఫ్ ది సరౌండింగ్ ఎయిర్ అండ్ కే ఈజ్ ఎ కాన్స్టెంట్. సో మన డెఫినేషన్లోనే ఏముంది? ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ది డిఫరెన్స్ ఆఫ్ టెంపరేచర్ ఆఫ్ బాడీ అండ్ దట్ ఆఫ్ సరౌండింగ్. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షన్. సో మైనస్ అవుతుంది కదా, టీటా మైనస్ టీటా నాట్. సో ఇది స్టేట్మెంట్ మాత్రమే. సో మనకు ప్రాబ్లం అనేది ఎలా వస్తుంది అనేది కింద ఇచ్చాను చూడండి. ఏ బాడీ అట్ ఒరిజినల్లీ 80 degrees కూల్స్ డౌన్ టు 60 degrees Celsius ఇన్ 20 minutes. సో ఇప్పుడు మనం ఏంటి, ఒక బాడీ అనేది నార్మల్గా మనకి ఎక్కడుందంట, ఫస్ట్ ఒరిజినల్గా 80 degrees Celsius ఉంది, దాని తర్వాత 60 degreesకి తగ్గింది. అప్పుడు ఎన్ని మినిట్స్లో తగ్గింది? 20 minutes టైంలో తగ్గింది. సో ఇప్పుడు సరౌండింగ్ ఎయిర్ ఎంత ఇచ్చాడు? 40 degrees Celsius ఇచ్చాడు. నెక్స్ట్ ఫైండ్ ది టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఆఫ్టర్ 40 minutes. సో 20 minutes తర్వాత ది టెంపరేచర్ ఇచ్చాడు, ఆఫ్టర్ 40 minutes తర్వాత ఎంత అయిందో చెప్పమన్నాడు. సో దీనికి మనం ఏం చేస్తామంటే ఇక్కడ సొల్యూషన్. సో అకార్డింగ్ టు న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ మనకేంటి? dθ బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ టీటా మైనస్ టీటా నాట్. సో వాట్ ఈస్ టీటా నాట్ ఫ్రమ్ ది క్వశ్చన్? వాడు ఏమేమి ఇచ్చాడో చూద్దాం. సో వాడు టీటా అంటే ఏంటి? టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఎంత ఇచ్చాడు? ఫస్ట్ ఎంత ఇచ్చాడు? 80 degrees Celsius ఇచ్చాడు. సో అది మనం తర్వాత చూసుకుందాం. మనకి స్టాండర్డ్గా ఉండే వాల్యూ ఏంటిది? టీటా నాట్. సో టీటా నాట్ వాల్యూ ఎంత ఇచ్చాడు వాడు? టీటా నాట్ అంటే సరౌండింగ్స్ యొక్క టెంపరేచర్ కదా, ఎంత ఇచ్చాడు? 40 degrees Celsius ఇచ్చాడు. సో అది ఇప్పుడు మనం ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. dθ బై dt ఈజ్ ఈక్వల్ టు మైనస్ k ఇంటూ టీటా మైనస్ 40 అనమాట. సో ఇప్పుడు మనం ఏం లేదు, దీన్ని సింపుల్గా ఏం చేద్దామంటే ఇంటిగ్రేట్ చేసుకుందాం. సో ఎలా ఇంటిగ్రేట్ చేసుకోవాలి? ఫస్ట్ ఎప్పుడైనా ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు టైం అనేది అంతా ఒక సైడ్ ఉండాలి, వేరియబుల్స్ అన్నీ ఒక సైడ్ ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వేరియబుల్స్ ఏంటి? టీ ఒకటి, టీటా ఒకటి. సో ఆల్రెడీ dθ ఇక్కడ న్యూమరేటర్లో ఉంది కాబట్టి దీన్ని ఇటు తెచ్చుకోండి. ఇక dt అవసరం లేదు కాబట్టి దీన్ని అటు పంపిద్దాం. సో dθ ఇది ఇక్కడికి వస్తే ఏమవుతుంది? బై టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు మైనస్ k, ఇది అటు వెళ్తే dt. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/x ఏంటి ఫార్ములా? లాగ్ ఎక్స్ అంటే ఎంత అమ్మా ఇక్కడ? టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ మైనస్ k ఈజ్ కాన్స్టెంట్. వాట్ ఈజ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ dt? ఇట్ ఈస్ t ప్లస్ ఇక్కడ చూడండి ఇది లాగ్లో ఉంది కదా. సో నేను అందుకే కాన్స్టెంట్ ఎలాగైనా ఉండొచ్చు కాబట్టి నేను ఏం చేస్తానంటే లాగ్ c అని పెట్టుకుంటాను. ఏమని పెడతాను? లాగ్ c అని పెడతాను అనమాట. సో లాగ్ c అని పెట్టినప్పుడు ఏమవుతుంది నాకు ఇక్కడ? నేను ఈ లాగ్ cని ఇటు తెచ్చుకుంటాను. సో ఇప్పుడు ఏమవుతుంది? లాగ్ ఆఫ్ టీటా మైనస్ 40 ఆల్రెడీ ఇక్కడ ఉంది. సో ఇది ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ లాగ్ c ఈజ్ ఈక్వల్ టు మైనస్ kt అనమాట. సో ఇప్పుడు లాగ్ a మైనస్ లాగ్ b ఫార్ములా ఏంటి? లాగ్ a మైనస్ లాగ్ b ఫార్ములా ఏంటి? లాగ్ a బై b. ఇది లాగ్ a మైనస్ లాగ్ b ఫార్ములా ఏంటి? లాగ్ a బై b. ఓకే, సో ఈజ్ ఈక్వల్ టు ఏముంది? మైనస్ kt. సో మీకు ఆల్రెడీ తెలుసు లాగ్ ఫంక్షన్స్ ఉంటాయి కదా. సో ఇలాంటి వాటిలలో మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి చేంజ్ చేస్తాం. సో ఎలా చేంజ్ చేస్తాం ఎక్స్పోనెన్షియల్ ఫామ్లోకి? లాగ్ని రిమూవ్ చేసేస్తాం. సో ఇక్కడ లాగ్ రిమూవ్ చేసినప్పుడు ఇక్కడ ఈక్వల్ టు కిట్ సైడ్ ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ని ఈ పవర్లో రాసేస్తాం. ఈ పవర్ మైనస్ kt అని రాస్తాం అనమాట. సో ఇప్పుడు మనకి ఏమన్నాడు? మన క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఇనిషియల్గా అంటే అట్ t ఈజ్ ఈక్వల్ టు 0 దగ్గర టీటా అనేది అంటే టెంపరేచర్ ఎంత అన్నాడు? 80 degrees Celsius అన్నాడు. సో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ మీరు సింపుల్గా రాసుకోవాలంటే టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ ఈ పవర్ మైనస్ kt అని రాసుకోవచ్చు. సో ఇక్కడ ఇందులో నేను టీటా అంటే ఎంత? 80 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు c ఇంటూ ఈ పవర్ మైనస్ k. t అంటే ఎంత? 0. సో ఇక్కడ ఏమవుతుంది?
40 ఈజ్ ఈక్వల్ టు సి ఇంటూ ఈ చూడమ్మా ఈ పవర్ మైనస్ కే ఇంటూ 0 0. సో 40 ఈజ్ ఈక్వల్ టు ఏంటి సి ఇంటూ ఇదంతా 1. సో సి వాల్యూ ఏమొచ్చింది ఇక్కడ నుంచి సి ఇంటూ 1 సి ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 40. సో నెక్స్ట్ మనకేమన్నాడు ఆఫ్టర్ 20 minutes అంటే టీ ఈజ్ ఈక్వల్ టు 20 minutes దగ్గర ఏమన్నాడు మన టెంపరేచర్ అనేది 60 degrees Celsiusకి తగ్గిపోయింది అన్నాడు. సో అందుకని మళ్ళీ ఇందులో సబ్స్టిట్యూట్ చెయ్యు. సో సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది మనకి ఈ వాల్యూ సి వాల్యూ ఉంది టీటా వాల్యూ ఉంది. సో ఈ రెండు సబ్స్టిట్యూట్ చేద్దాం. సో టీటా ఈజ్ 60 మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎంత వచ్చింది 40 ఈ పవర్ మైనస్ కే ఇంటూ 20. సో ఇప్పుడు ఏమవుతుంది 60 మైనస్ 40 20 40 ఈ పవర్ మైనస్ 20k. సో 2 1s. సో ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది బై 2. సో ఈ పవర్ మైనస్ 20k అనేది ఇక్కడ ఉంది కదా ఈజ్ ఈక్వల్ టు ఈ 2 ఇటు వస్తే ఏమవుతుంది బై 2. సో ఈ పవర్ మైనస్ 20k వాల్యూ ఎంత వచ్చింది 1/2 అనేది వచ్చింది. సో ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు 40 minutes తర్వాత ఎంత ఉందో అన్నాడు. అంటే అట్ టీ ఈజ్ ఈక్వల్ టు 40 minutes దగ్గర వీ హ్యావ్ టు ఫైండ్ ది వాల్యూ ఆఫ్ టెంపరేచర్. సో వాట్ ఈస్ టీటా అని అడిగాడు. సో మనం ఫస్ట్ ఈ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ ఈక్వేషన్లో మనకు చాలా వాల్యూస్ తెలుసాయి కదా అవన్నీ సబ్స్టిట్యూట్ చేద్దాం ఫస్ట్ ఈక్వేషన్లో. సో ఫస్ట్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో వాట్ ఈస్ టీటా తెలియదు మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు సి అంటే ఎంత 40 ఇంటూ ఇక్కడ ఈ పవర్ మైనస్ కే టీ ఎంత 40. సో టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఈ పవర్ ఇక్కడ చూడు ఇది 40k అవుతుంది కదా. సో నేను ఇక్కడ నాకు ఈ పవర్ మైనస్ 40k వాల్యూ లేదు కానీ 20k వాల్యూ ఉంది. సో నేను 40ని ఏం రాయొచ్చు 2 ఇంటూ 20 అంటే 20k ఇంటూ 2 అని రాయొచ్చు అంతే కదా ఇంటూ 2 అని రాయొచ్చు అంతే కదా. సో దీన్ని ఎలా రాసుకోవచ్చు సింపుల్గా టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40 ఈ పవర్ మైనస్ 20k హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు హోల్ పవర్ 2. ఇలా అయినా 2 ఇంటూ 20 ఎంత 40 కదా. సో 40 నేను రాయొచ్చు 20 ఇంటూ 2. సో దాన్ని హోల్ స్క్వేర్గా రాసేస్తాను. సో నాకు ఇప్పుడు టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ ఇదంతా 1/2 స్క్వేర్ అంటే ఎంత అవుతుంది టీటా మైనస్ 40 ఈజ్ ఈక్వల్ టు 40 ఇంటూ 1 స్క్వేర్ ఈజ్ 1 2 స్క్వేర్ ఈజ్ 4. సో 4 1s 4 10s. సో టీటా ఈజ్ ఈక్వల్ టు అంటే ఏం కావాలి మైనస్ 40 తేవాలి. ఇక్కడ ఏముంది 10 మైనస్ 40 విల్ బికమ్ ప్లస్ 40. సో టీటా ఈజ్ ఈక్వల్ టు 50 degrees. సో ఆఫ్టర్ 40 minutes ది టెంపరేచర్ ఆఫ్ బాడీ ఈజ్ ఎంత అమ్మా 50 degrees Celsius. సో అట్ లాస్ట్ నేను చెప్పేది ఒకటే అనమాట సబ్స్క్రైబ్ చేస్తే మీకు ఇలాంటి వీడియోస్ ప్రాబ్లమ్స్ ఇంకా చాలా వస్తుంటాయి. సో కంపల్సరీ దీన్ని ఒకసారి చూడండి. ఇలాంటి వీడియోస్ ఇంకా ప్రీవియస్ వీడియోస్ కూడా పెట్టాను అప్లికేషన్స్ మీద. ఒకవేళ అవి చూడకపోతే అవి కూడా చూడండి ఓకేనా. ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ నేర్చుకుంటేనే ఇవి కొంచెం వస్తూ ఉంటాయి. సో ఇంటిగ్రేషన్ ఫార్ములాస్ కూడా నేర్చుకోండి ఓకే. ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్.